అయితే మా గురువుగారైన మీకు అందరూ తెలుసు శ్రీనివాసానంద సరస్వతి హిందూ ధర్మం గురించి పోరాడుతూ ఉంటారు. మరి ఆయన వెనక నేను వెళ్తూ ఉంటాను. అయితే ఈరోజు నన్ను కట్టడి చేశారు. ఎందుకంటే 2 ఏళ్ల బట్టి కూడా సాధు పరిషత్తు ఈ లడ్డూని కల్తీ ఉంది అంటూ నేను కూడా వాళ్ళతో పాటు రావడం జరిగింది. అయితే ఈరోజు ఎందుకు వచ్చాను, వాళ్ళంత కట్టడి చేసినప్పుడు కూడా ఎందుకు వచ్చానంటే విషయం చంద్రబాబు నాయుడు గారికి కూడా తెలియాలి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారికి చంద్రబాబు నాయుడు గారికి ఒకటే మాట చెప్తున్నాను, మిమ్మల్ని సీఎం చేసింది ప్రజలే చేశారు. సీఎం అనగానే కుర్చీ కాదండి, 7 కోట్ల ప్రజల యొక్క భవిష్యత్తుగా భావించాలి మీరంతా కూడా. ఎందుకంటే నిజంగా హిందూ మతంలో ఎందుకు పుట్టానో అనిపిస్తుంది నిజంగా ఈ ఆంధ్ర రాష్ట్రంలో. జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయిన వెంటనే ఆయన ధర్మాన్ని ఆయన పాటించారు. మొట్టమొదటి సంతకం పాస్టర్ల జీతాలు ఇస్తానని చెప్పి సంతకం పెట్టారు. ఆయన ధర్మాన్ని ఆయన నిర్వర్తించి ఆయన తప్పు పడడానికి అవకాశం లేదు కదా. కానీ మేము 2 ఏళ్లుగా పోరాడుతూ ఉన్నాం, హిందూ ధర్మం అని. మమ్మల్ని ఎవరిని పట్టించుకోవడం లేదు బాబు గారు. అందుకు నేను ఇక్కడికి వచ్చాను, ఈ విషయం బాబు గారు తెలియాలని. ఎందుకంటే పరిస్థితులు, లడ్డు అనేది సెన్సిటివ్ ఇష్యూ. ఈ శ్రీవారి ప్రసాదం అనేది ఒక ఆంధ్ర రాష్ట్రానికి చెందింది కాదు, ప్రపంచవ్యాప్తంగా పవిత్రమైన లడ్డు. నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు కలిపారో లేదా చంద్రబాబు నాయుడు కలిపారో ఏదైనా కల్తీ అంటున్నారు. కానీ ఏ రోజైనా లడ్డు వ్యాపారం తగ్గిందా, లడ్డు కొనడం మానేశారా? హిందువులు ఎంత గొప్పవారంటే నిజంగా లడ్డూలో కల్తీయే కాదు, విషం కలిపినా సరే ఇందా గురువు గారు చెప్పినట్లు శ్రీవారి పాదాల దగ్గర పెట్టి కళ్ళ కత్తుకుని తినే హిందువుల గొప్పతనం అదే. లడ్డూలో విషం కలిపినా తెలిసినప్పుడు కూడా లడ్డు కొనుక్కు తింటాం, అంతటి గొప్ప విషయం హిందువులది. అలాంటి జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా చెప్తున్నాను, ఏ రోజు కూడా తన నమ్మిన ధర్మాన్ని తప్పలేదు. నేనే రాశాను బోర్డు మీద, సీఎం జగన్ గారు గో బ్యాక్ అని తిరుపతి వచ్చేటప్పుడు రాసినప్పుడు మా వాళ్ళు రాశారు. నేను ఒకటే అన్నాను, జగన్ గారు గో బ్యాక్ అంటే జగన్లు ఎంతోమంది ఉంటారయ్యా, క్రిస్టియన్ జగన్ అని నేను ఈ వేదిక సాక్షిగా చెప్తున్నాను, నేను రాయించాను క్రిస్టియన్ జగన్ గో బ్యాక్ అని. అలాంటిది ఆయన రాలేదు పాపం. ఆయన రావాలంటే మేమంతండి సాధువులము. ఎప్పుడైతే 26 ఎకరాలు జగన్ గారు ముంతాజ్ హోటల్కి ఇస్తే మేము ధర్నా చేశాం, ఆయన పాపం గౌరవించారు, మా జోలికి రాలే. కానీ బాబు గారు వచ్చిన వెంటనే దానికి పర్మిషన్ ఇచ్చేసారు కట్టుకోమని. పర్మిషన్ ఇచ్చిన వెంటనే మేము మళ్ళీ వెళ్ళి ధర్నా చేసాం. ధర్నా చేస్తే 5-6 వ్యాన్లతో పోలీసులు వచ్చి మమ్మల్ని ఎక్కించుకొని 15 కిలోమీటర్ల దూరం తీసుకెళ్ళి వదిలేశారు. మరి ఎంతసేపు సాధు పరిషత్తు బాబు గారు నమ్ముకోనే కదా మేము ఆయన వెనకాల తిరిగాం. మరి బాబు గారు నమ్మినందుకు ఏం చేశారు? మరి ఆయన ఎప్పుడు కూడా జగన్ గారు ఎప్పుడు కూడా ధర్మాన్ని ఆయన ధర్మాన్ని, నేను అనేది హిందూ ధర్మం అని కాదు, ఆయన ఏదైతే నమ్ముకున్నారో దానికి ఏ రోజు ద్రోహం చేయలేదని నేను సభాముఖంగా చాలా గట్టిగా చెప్పగలుగుతున్నాను. మరి బాబు గారికి అది లేదు. ఎందుకంటే సాయిబులు టోపీ పెట్టేసుకుంటారు, హలాలు తింటూ ఉంటారు, అలాగే క్రైస్తవుల దగ్గరికి వెళ్తారు, ప్రసాదాలు తింటూ ఉంటారు, అబద్ధాలు చెప్తూ ఉంటారు. ఇది రేపటి నుంచి నా జీవితానికే ముప్పు. అయినా నేను భయపడలేదు, ఎందుకంటే అందరూ ఒకటవుతారు, నేను ఒక్కడిని అవుతాను. అందుకే మల్లాది విష్ణు గారికి అదే చెప్పాను, అయ్యా నేను ఒక్కడిని కాబట్టి నేనే భయపడను. ధర్మం మాట్లాడడానికి పార్టీలతో మాకేం పని అండి, ధర్మాన్ని నిర్వర్తించండి. ధర్మాన్ని నిర్వర్తిస్తే ఇంకొక విషయం మీకు చెప్పి ముగిస్తాను. నిజంగా ఎంతోమంది సీఎంలు వచ్చారు, ఏ సీఎం పేరు ఎవరికి గుర్తులేదు. కానీ గత పరిపాలన కంటే ముందు రాజశేఖర రెడ్డి గారు సీఎంగా ఉన్నప్పుడు ఆయన ఒక్క పని చేశారు. ఆ పనికి హిందువులే కాదు ఆంధ్ర రాష్ట్రంలో ఇళ్లలో ఆయన ఫోటో పెట్టుకుని పూజిస్తున్నారు. ఎందుకు చెప్పండి, ఏం చేశారని పూజిస్తున్నారు? ఆరోగ్యశ్రీ ఇచ్చారు, 108 పెట్టారు కాబట్టి ఆయన ఫోటో పెట్టుకొని పూజిస్తూ ఉన్నారు.
అలాగే జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు, ఆయన కూడా చరిత్రలో నిలబడిపోతారు. ఎందుకంటే ఈరోజు చంద్రబాబు నాయుడు గారే ఏ విలేజ్కో వెళ్ళాడు అనుకోండి, గుండె మీద చేసుకుని సచివాలయం అనే బిల్డింగ్ చూశాడు అనుకోండి, ఇది ఎవరు కట్టారు అని తనకు తాను ప్రశ్నించుకుంటే జగన్మోహన్ రెడ్డి ఆయన కళ్ళ ముందు కనబడతాడు. అలాంటి పనులు ఏదో ఒకటి చెయ్యండి బాబు గారు. మీ పేరు చెప్పుకుంటాం, క్రైస్తవ్యం ఎంత భయంకరంగా ఉందంటే ఒక పక్క క్రైస్తవ్యము, ఒక పక్క ముస్లిమ్స్ కమ్ముకుంటూ వస్తున్నారు. నిజంగా చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి గారి కంటే 1000 రెట్లు హిందూ ద్రోహి ఆయన పేరేంటంటే త్రిదండి చిరంజీవి స్వామి గారు. నిజంగా చెప్తున్నాను, నేను గట్టిగా చెప్తాను, నాకేం భయం లేదు. హిందూ ధర్మానికి మోసం చేస్తున్న చిరంజీవి స్వామి గారే. మరి అంతకంటే మంచి పనే చేశారు జగన్మోహన్ రెడ్డి గారిని. ఇలాంటి వాస్తవాలు చెప్తున్నందుకు నన్ను క్షమిస్తారని, ఈ అవకాశం ఇచ్చినందుకు గాను మీ అందరికీ కూడా లేట్ ఇంకెవరున్నారేమో. అదే జై శ్రీరామ్, జై శ్రీరామ్, గట్టిగా అన్నారు. నేను క్రైస్తవులు జై జై శ్రీరామ్. మీరంతా క్రైస్తవులు అనుకుంటాను నేను. అందుకని హరి గారు తిరుపతి నుంచి వచ్చారు, వారిని ప్రసంగించవలసిందిగా